పొందు ప్రకటిస్తే ఒకవేళ తూర్పు పరిగెత్తే మీ వాళ్ళు కూడా కాదు. ఏ రకంగా మీకు 16 వేల మంది వచ్చి చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ముఖ్యమంత్రులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత స్వర్గం ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మాన్యుడు ఇంత గర్విస్తాము. తర్వాత మళ్ళీ ఇంత గొప్ప పేరు కూడా జనసేన పార్టీ పెట్టి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారంటే మనం తెలుగు గర్విస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారు ఏ దుర్మానం కావు, కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి. ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చ ద్వారా ఆపుతున్నాడు ఆయన. ఒక సీఎం డిప్యూటీ సీఎం గా మీరు అక్కడ సీఎం చంద్రబాబు గారితో మాట్లాడి 60,000 మంది బాధితులు ఎక్కడా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు రండి మంచిగా చేసుకోరండి మార్పులు రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద పే చేస్తుంటే ఒక జనసేన బిడ్డగా అంత గౌరవించుకోవడం అంత బాగుంటుంది సార్. ఆ పని అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రెసిడెంట్ సిస్టమ్ ఇండస్ట్రీ కూడా చాలా మేలు జరుగుతుందని ప్రెసిడెంట్ సిస్టమ్ లేకపోవడం ఇండస్ట్రీ సంగతి బికాస్ ఆల్ మాల్స్ మొత్తం చేసిన తర్వాత సింగిల్ థియేటర్ ముందుగా వెళ్ళబోతుందండి. తెలంగాణ 500 సింగిల్ థియేటర్ 200 వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 10 సింగిల్ థియేటర్ 3 వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే